హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను ఇవాళ హైటెక్స్కి వచ్చాను. ఇక్కడ ఇంటీరియర్ డిజైనర్స్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఇవాళ ఆ విశేషాలు కవర్ చేద్దామని ఇక్కడికి వచ్చానండి. ఓకే, ఇక్కడ చూసారా, ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ అంతా కార్ పార్కింగ్ అన్నీ ఉన్నాయి. ఇట్లా చూస్తే ఇదంతాను ఇక్కడ బైక్ పార్కింగ్ కూడా అట్లా ఇచ్చారు బ్యాక్ సైడ్. మీరు కూడా ఒకసారి విజిట్ చేయాలని చేయొచ్చు. ఓకే, ఇవాళ రేపు కూడా ఉంటుంది. ఇక్కడ ఎగ్జిబిషన్ జరుగుతుంది. మీకు కావాల్సిన ఇంటీరియర్ ఏంటంటే ఇంటీరియర్కి సంబంధించిన అన్ని ఎగ్జిబిషన్స్ అన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ మీకు కావాల్సినవి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళ డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. ఓకేనా, ఎంట్రన్స్ అంటే లోపలికి వెళ్దాము. ఎంట్రన్స్ వెళ్ళి లోపలికి వెళ్ళి చూసేసి అక్కడ ఏం జరుగుతుందో ఏమేమి చూపిస్తున్నారో అన్నీ మీకు చూపిస్తాను. ఓకేనా. హాల్ నెంబర్ 3లో ఇక్కడ ఇట్లా ఎగ్జిబిషన్ జరుగుతుంది. మీరు స్ట్రైట్ అవే అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి మొత్తం అంతా రిజిస్ట్రేషన్ పాయింట్ అది కనపడేది. అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుని అక్కడ ఒక మీకు ట్యాగ్ ఇస్తారు, ఐడి కార్డ్ ఇస్తారు విత్ ట్యాగ్. అది వేసుకుని ఇక్కడ లోపలికి వచ్చేయడమే. ఇదిగోండి, ఒక డిజైన్ హౌస్లోకి వెళ్దాం. ఇది సెంచరీ గ్లాస్ ఆర్ట్ అంట. ఓకే, జస్ట్ స్టైల్ మీకు చూపిస్తాను. మీకు ఏమి ఇక్కడ అలా ఉన్నాయో ఇది చూడండి. ఇక్కడ నైస్ డిజైన్స్ ఆఫ్ మిరర్స్లా ఉంది. నాట్ ఏ మిరర్, సో వాల్ అనుకుంటా, వాల్ ఫిట్ చేసే ఐటెంలో ఉంది ఇది. చూడండి, చాలా బాగున్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి, మిరర్స్, విండో మిరర్స్ చాలా బాగున్నాయి. అండి, మనం ఇక్కడ మేడం గారు ఉన్నారు. ఆమె తెలుసుకుందాం. అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి ఇది మనం అంటే ఇంట్లో మనకి బేసిక్గా ఎలాగ ఉపయోగపడతాయి అనేది. వ్యూవర్స్కి ఇక్కడ ఏమేమి డిజైన్స్ ఉన్నాయి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ దిస్. The back side which you're seeing, these are the designer mirrors. Okay. These can be customized in any designs and in any glasses you want. And then if you turn the camera, this side. These are the antique mirrors. Okay. These are antique LED mirrors. Okay. These are antique LED mirrors. Okay. And these are the wall panelings. And in panelings also we have got two new unique panelings in which this one. This is something very new. This is Italian glass which we have got. Yeah. Okay. At every step you see the color changes. Okay. There are different shades at every step you go. అంటే ఇక్కడ బేసికల్గా మనం చెప్తున్నాను ఏంటంటే ఇక్కడ మనకి ఒక్కొక్క వీలు ఒక్కొక్క అంటే కలర్ మారుతుంది అంటున్నారు. ఒకసారి ట్రై చేసి చూద్దాం. యా, చూడండి. ఓకే, దిస్ ఇస్ అరౌండ్ కాపర్ కలర్. ఇఫ్ యు గో టు ద టువర్డ్స్ దట్ సైడ్ ఇట్ విల్ బి yellowish orange. ఇక్కడ మెరూన్ కలర్ లో కూడా చూస్తే ఒక కలర్ కనబడుతుంది. ఆబ్వియస్లీ మీకు వైట్ కలర్ చూస్తే దట్స్ ఇట్. ఇట్లా కాబట్టి ఇంపార్టెంట్ అంటారు. అది కూడా చూద్దాం ఒకసారి ఇక్కడ. యా, దిస్ ఇస్ డిఫరెంట్. యా, ఇక్కడ మనకి గ్లాస్ కలర్ కూడా మారింది కాబట్టి మన కలర్ ఆబ్వియస్లీ మారుతుంది. అట్లాగే ఇది కూడా అలా చూపిస్తుంది సార్. గ్లాస్ బాగుంది. అంటే బేసికల్లీ ఇట్ ఈస్ ఫర్ ఓన్లీ గ్లాసెస్, రైట్? Mirrors, no, it is in glass anything and everything. From designing panelings, wall paneling, this is a part of a wall panel. This will be the whole wall will be covered with these panelings. అచ్చా, ఓకే. ఉన్నాయండి ఇక్కడ. ఇదేదో కొత్త ఇన్వెన్షన్ అనిపిస్తుంది నాకు చూస్తుంటే. బేసిక్గా అంతకుముందు ఇప్పుడు నేను చూడలేదు ఇవి. ఇక్కడ చూద్దాం. ఇది బాగుంది. మీ మిర్రర్ చాలా బాగుంది. ఇక్కడ ఇంకోటి ఇక్కడ బెడ్స్. ఇక్కడ బెడ్స్ ఇలా ఒకసారి చూద్దాం. చాలా బాగున్నాయి కదా డిజైన్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఇది విజిటింగ్ కార్డు పిక్ పెడతాను. సరే, ఇక్కడ
సో మెనీ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ మనకి మీకు చాలా ఉన్నాయి. ఒకసారి ఇక్కడ విజిట్ చేయండి. ఒకసారి విజిట్ చేసినా కూడా మీకు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మీకు చూడొచ్చు. ఇది అక్రిలిక్ మెటీరియల్తో చేసిందండి. ఇది ఇక్కడ చూడండి చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా. ఇక్కడ కృష్ణ డిజైన్ ఉంది, ఇక్కడ బుద్ధ డిజైన్ ఉంది. ఇక్కడ మీరు ఎట్లాగే తీసుకెళ్ళి వాల్కి ఫిక్స్ చేసుకోవటమే ఇట్లాగా. ఆల్రెడీ డిజైన్స్ అన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి ఇంకోటి చక్క మందిరం లాగా ఉంది. మందిరం కూడా అట్లా యాస్టీస్గా తీసుకెళ్ళి పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ ఫ్లోర్లో మీట వేసుకుంటాను కూడా అట్లా ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి ఇక్కడ రకరకాల డిజైన్స్ ఉన్నాయి. ఓకే, దీని డీటెయిల్స్ కూడా పెడతాను ఒకసారి, అది కూడా చూద్దరు కానీ మీరు. ఇక్కడ మందిరం ఇది చూడండి యాస్టీస్కి చాలా బాగుంది. చాలా బాగుంది కదా ఇక్కడ డిజైన్. ఇప్పుడు వచ్చి అవుట్డోర్ స్పీకర్స్ అంట. ఇక్కడ హోమ్ టెక్ హోమ్ అప్లయన్సెస్ ఇక్కడ నేను మొత్తం నేను ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్నాయి స్టాల్లో. బిగ్ సైజ్ టీవీ ఇది. బేసిక్గా మనకి ఇక్కడ 120 ఇంచెస్ దాకా వస్తుందండి టీవీ. ఇది లివింగ్ రూమ్లో పెట్టుకోవడానికి. ఒక్కసారి అడిగి తెలుసుకుందాం వాళ్ళని. ఇక్కడ ఏంటండి ఇక్కడ ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ చెప్పండి. సో బేసిక్లీ సార్ ఇది వచ్చేసి మనకు హోమ్ థియేటర్, లివింగ్ రూమ్ హోమ్ థియేటర్ కాన్సెప్ట్. మనకు వచ్చేసి 120 ఇంచెస్ స్క్రీన్ వస్తుంది. అండ్ ఆల్సో మనకు 4K ప్రొజెక్టర్ వస్తుంది, బెన్క్యూ అనేది. యా, సో ఇప్పుడు ఏంటంటే జనరల్గా మనకు హోమ్ థియేటర్స్, కంప్లీట్ హోమ్ థియేటర్ సెటప్స్ అడుగుతూ ఉంటారు, కంప్లీట్ హోమ్ థియేటర్స్. సో కొంతమంది ఏంటంటే లివింగ్ రూమ్లో హోమ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకుంటారు, రైట్? సో వాళ్ళ కోసం అని స్పెషల్లీ మనకు ఈ 120 ఇంచెస్ స్క్రీన్ అండ్ ప్రొజెక్టర్ లివింగ్ రూమ్ కాన్సెప్ట్ అండి బేసిక్లీ ఇది. థ్యాంక్ యూ. ఒకసారి ఇక్కడ చూడండి, ఎక్విప్మెంట్ కింద ఉంది. ఇక్కడ చూద్దాం, ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ ప్లే చేశారు మనకి. ఇక్కడ ఇది ఎఫెక్ట్ ఎలా ఉంది చూద్దాం ఒకసారి. చాలా బాగుందండి. సౌండ్స్ సరౌండింగ్ కూడా చాలా బాగుంది ఇది. ఓకే, సూపర్ ఉంది. ఒకసారి ఈ వీల్ డీటెయిల్స్ కూడా ఇస్తాను మీకు. సార్ మీరు ట్రై చేసి కాంటాక్ట్ చేసి ట్రై చేయండి ఒకసారి. చూడండి ఇక్కడ వ్యాక్యూమ్ క్లీనర్స్ అంట. ఇప్పుడు ఇక్కడ మనకి జనరల్గా కనపడే వ్యాక్యూమ్ క్లీనర్స్కి ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఇది మనం ఇక్కడ కనబడుతుంది కదా, ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇది తీసుకుంటే కనుక ఇది మన హౌస్కి బయట సైడ్ ఫిక్స్ చేసుకుంటాం. అంటే లోపల క్లీన్ చేసిన డస్ట్ అంతా దీంట్లోకి వెళ్ళిపోతుందంట. ఓకే, ఇక్కడ మన లోపల క్లీన్ చేసుకునే ఎక్విప్మెంట్ ఇట్లా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ లేడీ ఒకసారి క్లీన్ చేస్తుంది కదా, చూద్దాం ఒకసారి. అది ఇట్లా చూడండి, నాకు ఫిక్స్ చేసుకుని గోడకి అట్లా మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ క్లీన్ చేసుకుంటే మీకు ఏదైనా మీకు డస్ట్ ఆటోమేటిక్గా మీకు బయట పక్కన ఉన్న ఈ వ్యాక్యూమ్ క్లీనర్ దాంట్లోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అనమాట. మీరు సపరేట్గా ఏం తీసుకోక్కర్లేదు. ఇక్కడ అవుట్ సైడ్ ఫిక్స్ చేసుకుంటారు కదా, అక్కడికి వెళ్ళిపోతుంది అది. ఇక అవుట్ సైడ్ కూడా మీరు అలా చేసుకోవచ్చు. ఇక్కడ ఫిక్స్ చేసుకుని ఇట్లా. ఓకే, మీరు ఇక్కడ ఏదైనా సరే క్లీన్ అయిపోయింది ఆటోమేటిక్గా ఈ దీంట్లోకి వెళ్ళిపోతుంది కదా, అంతేనా? మిషన్లోకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. సెట్ చేసుకున్నప్పుడు బయటకు వెళ్ళిపోతుంది అక్కడ. మేము అక్కడ కింద తీసుకుని బయట పడేసుకోవటం. అటు డ్రైన్ కూడానా? ఓకే, డ్రైన్కి ఫిక్స్ చేయాలి అది. ఓకే, ఈ కింద డ్రైన్ ఫిక్స్ చేయాలంటే డ్రైన్ ఫిక్స్ చేస్తే ఆటోమేటిక్ డ్రైన్ కూడా వెళ్ళిపోతుందంట. ఓకే, మాన్యువలా? ఇది మాన్యువల్ అంటండి ఇది. ఓకే, ఇది మీరు డంప్ చేసుకున్న మొత్తం అంతా క్లీన్ చేసుకున్నది ఇక్కడికి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మీరు కింద డస్ట్బిన్ లాగా ఇచ్చారు.
5-6 లీటర్స్ బకెట్ ఇచ్చారు. అక్కడ మీరు తీసుకుని మీరు ఫ్రీజ్ చేసుకోవడం, రిమూవ్ చేసుకోవాలంట. ఓకే, ఇట్లా తీసి పక్కన ఉంది కదా, ఈ పక్కన ఫిక్స్ చేశారు. ఇక్కడ అది రిమూవ్ చేసుకుని మీరు డస్ట్ అంతా క్లీన్ చేసుకోండి, సరిపో. ఓకే, ఫైన్, బాగుంది. చూడండి, ఇక్కడ ఇంకొకటి ఉంది మనకి. ఇక్కడ ఇంటీరియర్ హోమ్ డెకర్స్. ఇక్కడ చాలా ప్లే చేస్తున్నారు. నైస్, వెరీ నైస్. ఓకేనండి, చక్కగా విజిట్ చేయండి. అంటే ఇవాళ రేపు కూడా ఉంది ఇక్కడ ఎగ్జిబిషన్ జరుగుతుంది. చూశారు కదా, చాలా బాగున్నాయి ఇక్కడ వెరైటీస్, నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మీకు హోమ్కి సంబంధించిన. నేను ఓకే, ఈ లాగ్ బాగుంది అనుకుంటున్నాను. ఓకే, మీకు ఇంకొక మంచి లాగ్తో మీ ముందుకు వస్తాను. ఓకేనా, ఇట్లు మీ రాజాబాబు. ఓకేనా, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్.